గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. అఫ్‌కోర్స్ ఈరోజు వినాయక చవితి వ్లాగ్ చాలా లేట్‌గా వస్తుంది గదా! ఐ నో. ఎందుకంటే నా కొత్త షెడ్యూల్ వల్ల అన్నీ ఇలా డిలే అయిపోయినాయి. బట్ ఐ హోప్ ఇదే లాస్ట్ వీడియో అవుతది. అంటే పండగొచ్చినప్పుడు లేట్‌గా రావడం. నెక్స్ట్ టైమ్ నుంచి ఐ విల్ ట్రై టు పోస్ట్ దెమ్ వెరీ ఎర్లీ. అండ్ ఈరోజు వ్లాగ్ నేనసలు 4:00కి లేసి ఐయామ్ గివింగ్ యూ అ వాయిస్ ఓవర్. బట్ ఎనీవే లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వ్లాగ్ గైస్. ఈరోజు వినాయక చవితి అందుకని చెప్పి చాలా త్వరగా లేసాము నేను, మమ్మీ. లేసిన వెంటనే ఇంక వంటలకంతా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే తాలింపు కోసం ఈ చిక్కుడుగాయలుంటాయి గదా! అవైతే ఒలిచిపెట్టుకుంటున్నాము. అలాగే మా మమ్మీ నిన్న నైటే మనకి పప్పుకి, సుగీల్‌కి అన్నిటికి కావాల్సినటువన్నీ తీసి నానబెట్టుకోవడం. నార్మల్ వర్క్ ఉంటుంది గదా! అంటే నిన్న నైట్ నానబెట్టుకుంటేనే ఈరోజు తెల్లారికి పిండొస్తది. అంటే పిండొస్తేనే గదా! ఇంకా వంటలన్నీ చేసుకోగలుగుతాము. అది ఇంత బ్రెయిన్ పని చేయాలనమాట. నిన్న నైటే ఏమేమి కావాలి అని చెప్పి థింక్ చేసి వాటికన్నీ నానబెట్టడం ఈజ్ సూపర్ కూల్. అండ్ అలాగే కొంచెం హెల్ప్ చేసిన తర్వాత ఇంక స్నానం చేసుకొని వంటంతా చేయాలని చెప్పేసి స్నానానికైతే ఎళ్తున్నాను. స్నానానికెళ్ళే ముందు డ్రెస్ తీసి పెట్టుకుంటారు గదా! అందుకని నేనైతే ఒక డ్రెస్ తీసి పెట్టుకున్నా. అది నేను చాలా బ్యాక్ ఇండియాలో ఉన్నప్పుడు కొనుక్కున్న డ్రెస్ అనమాట. అది ఒక 3, 4 ఇయర్స్ తర్వాత ఏసుకుంటే అస్సలు నాకు ఫిట్ అవ్వట్లేదు. అసలు బొద్దుగా ఉండేదాన్ని నేనప్పుడు. ఇప్పుడైతే కొంచెం వెయిట్ తగ్గినట్టున్నా. అందుకని అది అస్సలు సరిపోలేదు. ఫుల్ లూజ్‌గునింది. అందుకని అది పక్కన పెట్టేసి వేరే డ్రెస్ ఏసుకున్నా అనమాట. అండ్ ఇంకైతే వంట స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మా మమ్మీ నాకు అన్ని చిన్న పనులు చెప్పింది. అంటే ఏదో ఒకటి అంటే పౌడర్‌లు గ్రైండ్ చేసి ఇవ్వడం అలాంటివి. ఫస్ట్ అయితే రసం అయిపోయింది. దాని తర్వాత మామిడికాయ అన్నం అయిపోయింది. ఈరోజు మేము పులిహోర చేసుకోకుండా మామిడికాయ అన్నం చేసుకున్నా. ఐ అబ్సల్యూట్‌లీ లవ్ మామిడికాయ అన్నం అనమాట. అందుకని మా మమ్మీ మా కోసం మామిడికాయ అన్నం చేసింది. అండ్ అలాగే ఇక్కడ సుగీల్‌కి కొంతమంది సుగి అంటే ఏంటి అని అడుగుతున్నారు. సుగి, పూర్ణాలు అట్లా అంటారు గదా! లోపల స్వీట్‌గుంటది. సో, అదనమాట. దాన్ని మేము సుగి అని పిలుస్తాము. అలాగే ఇక్కడ గుగ్గుళ్ళు అవి గూడా రెడీ అయిపోతున్నాయి. అవి మసాలా గుగ్గులు టైప్ చేస్తారు గదా దేవుడికి. ఆఫ్‌కోర్స్ మీకు తెలిసే ఉంటది. అస్సలు టేస్ట్ చేయము ఏది. టేస్ట్ చేయకుండా దేవుడి కోసం చాలా ఇష్టంగా చేస్తది మా మమ్మీ అయితే. అండ్ ఇక్కడైతే వంటంతా అవ్వలేదు. జస్ట్ దానికి అంటే అంటే మెయిన్ వంటల టైప్ అయిపోయింది. ఇంకా నూనెలో చేసే వంటలుంటాయి గదా! అవన్నీ స్టార్ట్ చేయకుండా దేవుడి దగ్గర అన్నీ అరేంజ్ చేసుకుందాం అని చెప్పి వచ్చామనమాట. కొంచెం బ్రేక్ ఇచ్చి వంటలకి. ఇక్కడైతే నేను దీపాలన్నిట్లోకి ఒత్తులేస్తున్నాను. నాకిచ్చిన పనులు ఇవే చిన్న పనులిస్తది. అండ్ మా మమ్మీకి దీపాలు పెట్టడం చాలా ఇష్టము. సో, చాలా దీపాలు పెడతది. సో, ప్రతి దీపానికి 2 ఆర్ 3 ఒత్తులేయాలి. ఒక్కొక్క దాంట్లో 2 ఆర్ 3 ఒత్తులేయాలి. అండ్ అలాగే ఇంక దీపాలకి వాటన్నిటికి బొట్టులు పెడుతున్నా నేను. అంటే నార్మల్ పసుపు తీసుకొని మళ్ళా వాటి పైన కుంకుమ పెట్టడము. అండ్ ఆఫ్‌కోర్స్ నాకు తెలిసి ఇలాంటి దీపాలన్నిటికి పసుపు పెడతది. బట్ మనం బుక్కులకి వాటికన్నిటికి దేవుడి పక్కన పెడతాం గదా! వాటికి మాత్రం గంధం పెడతామనమాట. అండ్ ఈ పనులు నాకు చాలా అంటే కొంచెం కంఫర్టింగ్‌గా ఉంటాయి. గమ్ముగా ఒక ప్లేస్‌లో కూర్చొని చేసే పనులు. అదే మిగతా పనులనుకో అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పి అసలు లేపుతానే ఉంటారు. సో, అందుకే ఇలా బొట్టు పెట్టే పనులు, ఇలా కూర్చొని చేసే పనులు ఇచ్చేసారంటే నేను హ్యాపీగా ఒక సైడ్‌లో కూర్చొని ముసలాంలాగా ఇచ్చిన పనులన్నీ చేసేస్తూ ఉంటాను. మీరు గూడా అంతేనా? మీకు పండగలప్పుడు ఎట్లాంటి పనులంటే ఇష్టము? అంటే ఫుల్ యాక్టివ్‌గా అక్కడిక్కడ తిరగడం ఇష్టమా? లేకపోతే జస్ట్ ఒక సైడ్‌లో కూర్చొని అన్నీ తెచ్చిస్తా ఉంటే జస్ట్ చేసి పెట్టడం ఇష్టమా? జస్ట్ కామెంట్ డౌన్ నాకు చెప్పండి. నేనైతే మీకు కనిపిస్తుంది కదా! లిటరల్లీ ఒక ప్లేస్‌లో కూర్చొని చేసే పనులే నాకు నచ్చుతది. అండ్ ఇక్కడైతే మమ్మీ, తుషి నీట్‌గా వినాయకుడి దగ్గరంతా సర్దేశారు. తుషి వినాయకుడిని చేశారనమాట. ఎంతో క్యూట్‌గున్నాడో మా వినాయకుడు. అండ్ ఇక్కడైతే మేము కుడుములు చేస్తారు గదా దేవుడికి! అది చేయట్లేదు. యాక్చువల్లీ పాలు తాలికలు చేస్తున్నాము. నాకు పాలు తాలికలంటే పిచ్చి. అసలు మా మమ్మీ పాలు తాలికలు చేసిందంటే ఇంక నోట్లో వాటర్ వచ్చేస్తది. అంత టేస్టీగుంటది. అండ్ ఈరోజు పాలు తాలికలో మేము 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఏసామనమాట. ఒకటి అలా పాములు టైప్ ఉంటుంది గదా! అంటే పొడుగ్గా అలాగొకటి. ఇంకొకటొచ్చేసి రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేశామనమాట. అండ్ ఇక్కడైతే మేము కుడుములు చేస్తున్నాము. ఆఫ్‌కోర్స్ వినాయక చవితి అండ్ కుడుములు గో టుగెదర్. నాకైతే మా మమ్మీ నేర్పిస్తుంది కుడుములు ఎలా చేయాలని చెప్పేసి. నేను దానికి కంఠాలు పడుతున్నాను. అసలది బయటికి రాకుండా షేప్‌లో ఉండేలాగా. బట్ యాహ్! నాకు కుడుములంటే చాలా ఇష్టము.
దాని లోపల మమ్మీ ఇది నువ్వుల పొడి పెడతది కదా! పూర్ణం కుడుములంటారు. అవైతే ఇంక ఎక్స్ట్రార్డినరీ ఉంటది. మా మమ్మీ చేస్తే మెత్తగా నెక్స్ట్ డే తిన్నా గూడా అసలెంత సాఫ్ట్‌గుంటాయో అంత సూపరుంటది. ఎనీ టైమ్ మీరసలు కనిపించని మమ్మీ కుడుములు తినాల్సిందే. కాజ్ ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఎక్స్ట్రార్డినరీ. కొంతమంది చేస్తే అవి కొంచెం గట్టిగా అయిపోతది అండ్ అవి సాఫ్ట్‌గా ఉండవు గదా! కానీ మా మమ్మీ చేసిందంటే 2, 3 డేస్ కూడా సాఫ్ట్‌గా ఉంటది. బట్ అన్ని రోజులు మిగలవనుకోండి. అవి అంతకు ముందే అయిపోతది. ఇవొచ్చేసి పూర్ణం కుడుములు చేసింది. అండ్ అలాగే బెల్లం కుడుములు. అంటే నార్మల్ కుడుముల పొడిలోనే బెల్లమేసి మా మమ్మీ చేస్తది. అదైతే అసలు నేనేం చెప్తా చెప్పు అసలు రోజు తినగలుగుతా నేను దాన్ని. అంత యమ్మీగుంటాయవి. సో, ఫస్ట్ అవి దేవుడి దగ్గర పెట్టి మేము తినడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అవన్నీ లేపేసింది నేనే. మా మమ్మీ వాళ్ళు 1, 2 తిన్నారంతే. మిగతావన్నీ నేనే తినేసాను. అండ్ ఆఫ్‌కోర్స్ ఇంత ముందు వ్లాగ్‌లో చూసారు గదా! లడ్లు, స్వీట్‌లన్నీ దేవుడి దగ్గర నీట్‌గా అరేంజ్ చేసేసారనమాట మా డ్యాడీ. అండ్ డెకరేషన్ గూడా తుషి వాళ్ళంతా చేశారు. అండ్ నౌ వి హావ్ స్టార్టెడ్ డూయింగ్ ద పూజ. మాకు ఆఫ్‌కోర్స్ ఇక్కడ పూజారి అంతా చాలా కష్టం గాబట్టి మేమేం చేసామంటే యూట్యూబ్‌లోనే ఒక పూజ వీడియో పెట్టుకుంటామనమాట. ఆ పూజ వీడియోని ఫాలో అయిపోతూ వి జస్ట్ డూ ద నార్మల్ పూజ ఇన్ అవర్ హోమ్. జస్ట్ పూజ వీడియోని ఫాలో అవుతాము. అండ్ థాట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ హియర్. ఇక్కడ నేను, మమ్మీ, డ్యాడీ, తుషి అందరం కూర్చొని హ్యాపీగా పూజ చేస్తున్నాము. అండ్ ఇంకా చాలా జరిగింది తినేసి అంతా నేనస్సలు ఫిల్మ్ చేయలేదు. ఫుల్లీ టయర్డ్ ఉన్నా. అండ్ ఈవినింగ్ అరౌండ్ 6:00 మేమందరం మా వినాయకుడిని ఎత్తుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్తున్నామనమాట. ఎందుకంటే మేమందరం కలిసి అన్ని వినాయకుల్ని ఒకేసారి నిమజ్జనం చేద్దామని చెప్పి వి థాట్. అందుకని యూజువల్లీ మేము 3 డేస్ పెడతాం వినాయకుడిని. సేమ్ డేనే ఎత్తేము. కానీ ఇంకా 3 డేస్ పెట్టామంటే థర్డ్ డే అందరికీ ఆఫీస్‌లుంటది. ఎవ్వరు ఇంట్లో ఉండరు. ఇంత హడావిడి ఉండదని చెప్పి మేము సేమ్ డేనే తీసేస్తున్నాం. మా పిన్ని వాళ్ళు గూడా అంతే. బట్ ఇండియాలో ఉంటే మాత్రం ఐ థింక్ 3 డేస్ కొన్నిసార్లు పెట్టుకుంటాము. అండ్ ఇక్కడైతే మేము మాకు దగ్గరలో ఉండే ఒక పార్క్‌లో ఒక చిన్న వాటర్ టైప్ ఉంటుంది. ఒక చిన్న లేక్ టైప్ అనుకోండి. అందుకని అక్కడికెళ్ళి ఒక దూరమైన ఇట్లా చిన్న చిన్న అడవిలో దూరి కిందకి దిగామనమాట. అండ్ ఇక్కడ మా వినాయకుడు, మా పిన్ని వాళ్ళ వినాయకుడు, అలాగే మా ఫ్రెండ్స్ అంటే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ గూడా వచ్చారు. అండ్ వాళ్ళ పిల్లకాయలందరూ ఫుల్ హడావిడి అసలు విసర్జనకి. నేను ఆ వీడియో క్లిప్స్ పెట్టట్లేదు. నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బట్ వాళ్ళ ఎక్సైట్‌మెంట్ చూడాలి మీరు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వినాయకుడు చేశారనమాట. అందరూ వాళ్ళ వాళ్ళ వినాయకుడిని తీసుకొని ఇంక నేను నిమజ్జనం చేస్తా, నేను నిమజ్జనం చేస్తా అని చెప్పి ఫుల్‌గా అసలు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. విచ్ వాస్ సో ఫన్. అండ్ ఇక్కడైతే తుషి నార్మల్‌గా అలా వేసేయకుండా కిందకి దిగి దాన్ని వాటర్‌లో పెడుతున్నారు. సో, థట్ ఈస్ వాట్ వి వర్ డూయింగ్ హియర్. అండ్ చూస్తున్నారా? అలా మెల్లగా దిగి అండ్ దెన్ వి ఆర్ జస్ట్ నిమజ్జనం చేస్తున్నామనమాట. అండ్ థట్ ఈస్ ఆల్ ఫర్ ద వినాయక చవితి వ్లాగ్ గైస్. అసలు ఎంత బావుందంటే అంత ఎంజాయ్ చేశాము. నాకు వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి ఆర్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్స్. నాకెంత నచ్చుతాయంటే అంత నచ్చుతది. అండ్ ఇక్కడ ఇక్కడ నిమజ్జనం అంతా అయిపోయాక తిరిగొచ్చి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాం గదా! అవంతా నీట్‌గా ప్రసాదంలాగా పంచేసి వి ఎండెడ్ అవర్ డే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే సేఫ్ గైస్. బాయ్.